మషాలా శనగల చల్లచల్లగా వాతావరణం ఉన్నప్పుడు తినడానికైతే అద్దిరిపోతాయి కదా! చిన్నప్పుడు శనగలు కనపడగానే కొంచెం నూనేసుకొని ఏపేసి ఉప్పు, కారం వేసుకొని కూడా తినేసేవాళ్ళం. ఈరోజు శనగలు ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా శనగల్ని ఒక 2, 3 గంటల పాటు నానబెట్టేసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఒక కుక్కర్‌లో వేసుకొని 5 విజిల్స్ రానివ్వండి. కొంచెం మెత్తగా అయిపోయేలాగా. జాలి గిన్నెలో వేసుకొని నీళ్ళంతా తీసేసుకొని శనగలు సెపరేట్ చేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం ఉప్పు, కారం వేసి కలిపేయండి. కలిపేసిన తర్వాత ఒక చిన్న మూకుడు పెట్టుకొని అందులో నూనె వేసుకొని శనగపప్పు, చాయ్ మినపప్పు, జీలకర్ర, ఆవాలు అవి కొంచెం వేగిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు, ఎండుమిర్చిని కూడా వేసేసి చిట్పట్లాడిచ్చేసి తాలింపు బాగా వేగిపోయిన తర్వాత ఉప్పు, కారం కలిపిన శనగల్లో గనుక ఈ తాలింపు వేసేసుకొని కలిపేస్తే శనగలైతే రెడీ అయిపోతాయి. ఇష్టం ఉన్న వాళ్ళు చాట్ మసాలా కూడా వేసి కలుపుకుంటే ఇంకా బావుంటాయి. తినే ముందు ఇలా గిన్నెలోకి తీసేసుకొని పైన ఉల్లిపాయ ముక్కలు, నిమ్మకాయ పిండుకొని తింటే టేస్ట్ ఉంటుంది. అద్దిరిపోద్ది. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. లైక్ కూడా.